కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానికి వెళ్ళిండంట. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా అదే విధంగా ఉంది. పాక్ వైపు కన్నెత్తి చూస్తే భారత్ను నాశనం చేస్తామని ఆ దేశానికి సంబంధించిన మాజీ హోంశాఖ మంత్రి షేక్ రషీద్ వాడి పేరు, వాడు ఈరోజు అక్కడ ఉన్న ఏదైతే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందో అక్కడ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళడమే కాకుండా భారత్ పైన అంటే ఆ లష్కరే తోయిబా ఏజెంట్ల దగ్గర తను గ్రేట్ అనిపించుకోవాలని పక్కనే ఉన్న భారత్ పైన మరొకసారి అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేసిండు. ఇప్పటికే చావు దెబ్బ తిన్నా కానీ సిగ్గు రావట్లేదు పాకిస్తాన్ నాయకులకు, పాకిస్తాన్ దేశానికి. సో ఇది ఒక్కసారి కాదు, మనం చూసినాం గతంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులప్పుడు కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా చావు దెబ్బ తింటున్నప్పటికీ కూడా బుద్ధి రాకుండా కుక్కతో ఒక వంకర ఎలాగుంటుందో అదే చందంగా ఈరోజు పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. ఈరోజు షేక్ రషీద్ చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియాలో దుమారంగా మారుతున్నాయి. ఇప్పటికే దీనిపైన ప్రతి భారతీయుడు స్పందిస్తున్నాడు. అసలు ఎవడీడు ఏం మాట్లాడిండు అని ప్రతి ఒక్కరు దాన్ని సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఇంటర్నెట్లో. సో ఈయన గత ప్రభుత్వంలో హోంశాఖ మినిస్టర్గా ఉన్నాడు. తను షేక్ రషీద్ నిన్న జరిగిన ఒక పాకిస్తాన్లో ఏదైతే పాకిస్తానే కాదు ప్రపంచం అంతా కూడా పక్కన పెట్టిన సంస్థ అది లష్కరే తోయిబా. దానికి సంబంధించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భారత్లో ముంబై దాడులకు సంబంధించి తాజ్ హోటల్ ఘటన ఇంకా ఎవరు కూడా మర్చిపోయి ఉండరు. ఆ ఘటన చూసిన వాళ్లకు ఇంకా రక్తం మసిలిపోతుంటుంది భారతీయులకి. నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచం అంతా కూడా ఆ రోజు పాపం ముంబైలో చిక్కుకున్న ఆ అందరి క్షేమం కోసం ప్రార్థనలు చేసిరు. వాళ్ళందరూ కూడా మర్చిపోయి ఉండరు. సో దానికి సూత్రధారి అయిన ఆ వ్యక్తి, ఉగ్రవాద లీడర్ ఎవరైతే ఉన్నారో తను తనకు సోదరుడని, తనంటే తనకు ఎంతో అభిమానమని, తన కోసం పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఈ యొక్క మాజీ మంత్రి చెప్తున్నాడు. తను షేక్ రషీద్ అహ్మద్. సో ఈయనకు ప్రేమ ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఎలాంటి సంబంధం లేని భారత్ను మధ్యలో లాగి భారత్ పాక్ వైపు కన్నెత్తి చూస్తే చాలు మేము అసలు ప్రపంచ పటంలో భారత్ లేకుండా చేస్తామంటాడు. కనీసం ఆ దేశంలో ఉన్న ప్రజలకు తిండి పెట్టలేరు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళకు గోధుమ పిండి సప్లై చేయలేరు. అక్కడున్న బలూచిస్తాన్ దేశ ప్రజలు ఇప్పటికి కూడా స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు చేస్తుంటే వారికి స్వాతంత్ర్యం ఇవ్వలేరు. సేమ్ టైం ఆ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలను పట్టించుకునే దిక్కు దివానా లేని పాకిస్తాన్ ఈరోజు భారత్ ఓవైపు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తున్న తరుణంలో పాకిస్తాన్ మనం గట్టిగా ఊపిరి పీల్చుకుంటే అది లేచిపోద్ది. అట్లాంటి పాకిస్తాన్కి సంబంధించిన మాజీ మంత్రి ఒక్కసారిగా తాటాకులు పేలుస్తున్నాడు అక్కడ కూర్చొని. అంటే ఇక్కడ ఎవరికి వినపడదు అనుకుంటుండో ఏమనుకుంటుండో తెలియదు, కానీ ప్రస్తుతం తను మాట్లాడిన మాటలపైన సోషల్ మీడియాలో ఒక యుద్ధమే చేస్తున్నారు. పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ గనక అటాక్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈసారి చిన్న చిన్న యుద్ధాలు కాదు పాకిస్తాన్ని మట్టుపెట్టడం ఖాయం అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో ఇక ఇంకో మాట ఏమంటాడు షేక్ రషీద్ అహ్మద్, తను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు తన ఫోన్లో ఈ యొక్క ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి సో తన నెంబర్ తన ఫోన్లో ఉండడంతో అమెరికా సిబ్బంది ఎవరైతే అక్కడ ఉండే రక్షణ సిబ్బంది ఉంటారో వాళ్ళు తనను ఆ దేశం నుంచి బహిష్కరించారు అని చెప్పి గ్రేట్గా చెప్తున్నాడు. ఎవడన్నా క్లాస్లో తప్పు చేసిన పిల్లగాన్ని లేపి అడిగితేనే వాడు చాలా షేమ్గా ఫీల్ అవుతాడు. కానీ అగ్రదేశం అమెరికాకు పోయి అక్కడ చివాట్లు తిని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా దాన్ని గొప్పగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం ఈ సన్నాసులది. పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థలకు పెంచి పోషిస్తున్న వాళ్ళు, ఉగ్రవాదం రక్తంలో నింపి అమాయకమైన ప్రజల్ని మట్టున పెట్టుకుంటున్న వాళ్ళు, పొట్టన పెట్టుకుంటున్న వాళ్ళు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సో ఇప్పటికైనా పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే అవాకులు చెవాకులు పేలుస్తున్నారో భారత్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మరొక మాట కూడా అంటాడు, ఎప్పుడైనా పాకిస్తాన్లో కరువు కనుక తీవ్రమైన పరిస్థితులు కనుక వస్తే దానికి భారతే కారణమనే నిరాధారమైన ఆరోపణలు కూడా చేసిండు. ఇది మీడియా ముఖంగా ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే కనుక భారత్ తలుచుకుంటే మీకు కనీసం గోధుమ పిండి రాదు, ఇక్కడి నుంచి రావాల్సిన బియ్యం రావు, ఇక్కడి నుంచి రావాల్సిన అనేకమైన సామాగ్రి రాకపోతే విలవిలలాడిపోతారు. కేవలం అక్కడుండే ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బ్రతుకుతున్న ప్రజల కోసం భారత ప్రభుత్వం ఇక్కడి నుంచి పంపించాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, అనేకమైన ముడి సరుకుల్ని భారత్ ఇక్కడి నుంచి పంపిస్తుంది. అయినప్పటికీ కూడా మీ వైఖరి మార్చుకోకుండా ఇట్లనే అడ్డగోలు వ్యాఖ్యలు కనుక చేస్తే భారత్ సరైన సమయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వార్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే వార్ గనక ప్రభుత్వం గనక చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదనేది పాకిస్తాన్ కుక్కలు గుర్తుపెట్టుకోవాలి.